జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. ఎడ్లపల్లిలో రాజయ్య అనే రైతుకు చెందిన ఆవుపై దాడి చేసి చంపేసింది. 3 రోజులుగా తాడిచెర్ల, కొయ్యూర్, మల్లారం, పెద్దతుండ్ల అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని అటవీశాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక ములుగు జిల్లా, మంచిర్యాల జిల్లా నుంచి పులి వచ్చిందా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఎడ్లపల్లిలో రాజయ్య అనే రైతుకు చెందిన ఆవుపై దాడి చేసింది, చంపేసింది పులి. 3 రోజులుగా తాడిచెర్ల, కొయ్యూర్, మల్లారం, పెద్దతుండ్ల అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని అటవీశాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లా, మంచిర్యాల జిల్లా నుంచి పులి వచ్చిందా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. మొత్తంగా అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలను కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. సమీప ప్రాంత ప్రజలు భయాందోళనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్, ఏం చెప్తున్నారు అటవీశాఖ అధికారులు? పులి కలకలం రేగుతుంది. పెద్ద పులి తిరుగుతుందనే సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు పెద్ద పులి పాదముద్రలను గుర్తించి నిర్ధారించారు. దీంతో అక్కడి రైతులు కానీ అక్కడి ప్రజలు కానీ అత్యవసరం అయితే తప్ప ఉదయం వేళల్లో తప్ప రాత్రి వేళల్లో బయటికి వెళ్ళకూడదు అన్నట్టు ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఈ యొక్క పెద్ద పులి సంచారం అనేది గత 3 రోజులుగా తాడిచెర్ల, కొయ్యూరు, మల్లారం, పెద్దతుండ్ల గ్రామాల పటవీ ప్రాంతాల్లో ఈ యొక్క పెద్దపులి సంచరిస్తున్నట్లు అక్కడి గ్రామస్తులు తెలిపారు. ఈ 4 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు, రైతులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రజలు ఫారెస్ట్ అధికారులు, పోలీసులు అయితే అటు పెద్దపులి పాదముద్రలను గుర్తించడమే కాకుండా 4 గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఈ యొక్క పెద్దపులి ఎవరికైనా కనిపిస్తే వెంటనే ఫారెస్ట్ పోలీస్ అధికారులకు సమాచారం అందివ్వాలని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా 4 గ్రామాల ప్రజలు అత్యవసరం అయితే తప్ప రాత్రి వేళల్లో బయటికి రాకూడదని కూడా అటు ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఈ పెద్దపులి యొక్క మల్హారావు మండలంలోకి ఎలా ఎంటర్ అయింది, ఇక్కడ ఈ యొక్క ఫారెస్ట్ లోపల ఉన్నటువంటి పెద్ద పులి లేకపోతే అటు ములుగు జిల్లా నుంచి ఏటూరు నగరం అటవీ ప్రాంతం నుంచి వచ్చిందా, లేదంటే మంచిర్యాల జిల్లా గోదావరి ప్రాంతం దాటి వచ్చిందా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా మల్హారావు ఇటు గోదావరి తీర ప్రాంతం కావడంతో అటు గోదావరి తీర ప్రాంతం నుంచి వచ్చినట్లయితే ఆ పెద్ద పులిని పట్టుకొని ఫారెస్ట్ అధికారులు పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క పెద్ద పులిని ముఖ్యంగా గుర్తించిన రైతు ఎడపల్లిలో గుర్రం రాజయ్య అనే రైతుకు చెందిన ఆవుపై దాడి చేసి చంపేయడంతో ఆ అడవెల్లి రాజయ్య సంబంధించినటువంటి రైతు ఇచ్చిన సమాచారం మేరకు ఫారెస్ట్ పోలీస్ అధికారులు అక్కడికి చేరుకొని ఈ యొక్క విషయాన్ని నిర్ధారించారు. వంశీ, మొత్తానికైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్ద పులి కలకలం రేగుతుంది. అయితే పెద్ద పులి సహజంగా ఎక్కువగా రాత్రి వేళల్లో నడుస్తూ ఉంటుంది. సుదూర ప్రాంతాలకు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే అది ఏ వైపుగా వెళ్ళింది, ఎటువైపు వెళ్లే అవకాశం ఉంది, అటు పెద్దపల్లి వైపు వెళ్ళిందా, ఇటు హన్మకొండ వైపు వచ్చిందా అనే కోణంలో, అటు భూపాలపల్లి వైపు వచ్చిందా అనే కోణంలో కూడా ఫారెస్ట్ అధికారులు 2 బృందాలుగా విడిపోయి ఒక పెద్దపులి పట్టుకునే పనిలో ఫారెస్ట్ అధికారులు, ఇటు పోలీసులు, స్థానిక పోలీసులు ఉన్నారు. వంశీ, థ్యాంక్ యూ ప్రశాంత్.